హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఇంపార్టెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో అరబిందో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో రెండు రకాల కంపెనీస్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకటి అరబిందో అనుకుంటే అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో ఈ రెండు కంపెనీల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కడుగుతున్నారు, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ప్లేస్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా ఈ జాబ్స్ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మాత్రం మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అరబిందో ఫార్మా అంటే ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది అరబిందో ఫార్మా అయినప్పటికీ ఆ కంపెనీ తాలూకు 100% సబ్సిడీతో ఈ లిఫియస్ ఫార్మా అనేది రన్ అవుతుంది అని చెప్పొచ్చు. పేరుకే లిఫియస్ అని చెప్పొచ్చు, బట్ ఇది పూర్తిగా అరబిందోకి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ప్లాంట్ ఎక్కడుంది అన్న విషయం గమనించినట్లయితే ఏపీఐ డివిజన్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఇది కాకినాడలో ఉన్నటువంటి ప్లాంట్ కోసం ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు వాకిన్ డేట్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి జూలై 28 అని చెప్పడం జరుగుతుంది. అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి టైమింగ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ మినర్వా గ్రాండ్, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెనుకబడిన ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ సికింద్రాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం కాకినాడలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాకినాడ సంబంధించి ఎవరైనా హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారి సొంత గ్రామానికి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఫర్మెంటేషన్ ప్రొడక్షన్, ఫర్మెంటేషన్ మైక్రోబయాలజీ మరియు ఈహెచ్ఎస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ఫెర్మెంటేషన్, అది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అప్ స్ట్రీమ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే బిఎస్సి, ఎంఎస్సి, బీటెక్, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అటెండ్ కావచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year నుంచి మాక్సిమం 8 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫర్మెంటేషన్ ప్రొడక్షన్, అది కూడా అప్ స్ట్రీమ్ దై ఉండాలి. అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఫర్మెంటేషన్ ఎక్విప్మెంట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ మనము ఇదే ఫర్మెంటేషన్ లో ఉన్నటువంటి మైక్రోబయాలజీ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సి, ఎంఎస్సి, బీటెక్ లో ఎవరైతే బయోటెక్నాలజీ కానీ అదే బీటెక్ లో ఎవరైతే మైక్రోబయాలజీ కానీ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ వీళ్ళు అడుగుతుంటే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year నుంచి మాక్సిమం 8 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మైక్రోబయాలజీ ల్యాబ్ ఇన్ ఫర్మెంటేషన్ ఇండస్ట్రీస్ విత్ యాంటీబయాటిక్, స్టాటిన్ అండ్ ఎంజైమ్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈ పాయింట్స్ మీరు పక్కాగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు ఈహెచ్ఎస్, అది కూడా అనరోబిక్ బయోలాజికల్ ఈటీపీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతుంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఎస్సి, ఎంఎస్సి మరియు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 3 years నుంచి మాక్సిమం 8 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా అనరోబిక్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ స్ట్రిప్పర్, ఎంఈఈ, ఏటీఎఫ్డి మరియు ఆర్ఓ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకు క్రాక్ చేసేదానికి వీలుంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు సరిగ్గా గమనించినట్లయితే మొత్తం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఫ్రెషర్స్ ఎక్కడ అడుగుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే వాళ్ళు నోట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్
ఫర్మెంటేషన్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఫర్మెంటేషన్ కి సంబంధించి 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అటు ప్రొడక్షన్ ఇటు మైక్రోబయాలజీ. ఈ 2 డిపార్ట్మెంట్లకు ఫ్రెషర్స్ అటెండ్ కావచ్చు. సో సరిగ్గా మీరు గమనించి ఈ ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సో అరబిందో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ మారబోయే కంపెనీలో మీకు ఒక మంచి ప్యాకేజ్ తో పాటు మంచి క్యాడర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మరియు పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, అండ్ వాళ్ళకి నోట్ అని మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. అదొచ్చేసి ఈ లిఫియస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కోసం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎలాంటి చార్జెస్ తీసుకోబడవు. సో మీరెవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా జెన్యూన్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే మిమ్మల్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో చాలా మంది అంటూ ఉంటారు రెఫరెన్స్ ఉండాలి, లేదంటే ఏదైనా రికమెండేషన్ తో వెళ్ళాలి, లేకపోతే ఇలాంటి కంపెనీస్ లో జాబ్ రావు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఈ జాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా మంది ఫార్ములేషన్స్ లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా OSD విభాగానికి చెందినటువంటి ఫార్ములేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 26 జూలై 2024 అంటే కమింగ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. అండ్ మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో జాగ్రత్తగా ఈ డేట్ అండ్ టైమ్ లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ కూడా ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కోసమే అడుగుతున్నారు. అది కూడా చాలా రేర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే IPQA కోసం అడుగుతున్నారు. సో IPQAకి సంబంధించి చాలా అరుదుగా ఇలాంటి జాబ్స్ పడుతూ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది మినిమం 2 years నుంచి మాక్సిమం 5 years వరకు ఎవరికైతే IPQA లో అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ప్యాకింగ్ లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BSc, B.Pharma మరియు MSc క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఈ డెసిగ్నేషన్ కు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను బేస్ చేసుకుని ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదొచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గజిల్లాపూర్ యూనిట్, దుండిగల్ గండి మైసమ్మ మండల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే లేటెస్ట్ కాపీ ఆఫ్ రెజ్యూమ్, ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, ప్రీవియస్ ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ సర్టిఫికేట్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్ లిస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నోట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు షిఫ్ట్ ఆపరేషన్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో షిఫ్ట్ల వారీగా వాళ్ళ వర్క్ ఉంటుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు గమనించినట్లయితే స్పాట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్పాట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే స్పాట్ లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. స్పాట్ ఆఫర్స్ అంటే వెరీ రేర్ కండిషన్ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది IPQA కోసం ముఖ్యంగా గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఇంటర్వ్యూస్ తాలూకు గైడెన్స్ అంటే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం ఆన్సర్ చేయాలి అన్న విషయాన్ని నా ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి. లెంతీ క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.